హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బిగ్ బాస్ సాటర్డే ఎపిసోడ్ రిలీజ్ అవుతుంది. అండ్ ఈరోజు ఈ ఎపిసోడ్లో జరిగిన మెయిన్ ఇంపార్టెంట్ విషయాల గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ బిగ్ బాస్లో మనకి నాగార్జున ఒక సాంగ్తో ఎంట్రీ ఇస్తారు. ఆ తర్వాత హౌస్ మేట్స్ హాయ్ చెప్తే కూడా అసలు నాగార్జున గారు రెస్పాండ్ అవ్వరు, అంత సీరియస్గా ఉంటారు. ఇంట్లో అందరినీ క్వశ్చన్ చేస్తారు. లైక్ అందరి గురించి ఒక్కొక్కరి గురించి పర్టికులర్గా మాట్లాడతారు. ఈరోజు ఫస్ట్ అబ్బాయి గురించి మాట్లాడినప్పుడు తన వీడియో ప్లే చేసి అసలు ఏమనుకుంటున్నావు, చీఫ్ పోస్ట్ ఇస్తే నువ్వేమైనా మాట్లాడొచ్చు అనుకుంటున్నావా, వెళ్ళిపోతా అన్నావు కదా, మరి గేట్స్ ఓపెన్ చేసినప్పుడు ఎందుకు వెళ్ళలేదు అని అడుగుతారు. ఫుల్ సీరియస్ డిస్కషన్ జరుగుతుంది. అబ్బాయి సారీ సార్ అని అంటున్నా కూడా బిగ్ బాస్ కాదు బోగస్ బాస్, ఇంటర్వ్యూలో అడిగినా కూడా ఇదే చెప్తాను అన్న కుళ్ళు జోక్స్ ఏంటి అని చెప్పేసి తిడతారు. తను జస్ట్ టైంపాస్ కోసం జోక్స్ వేస్తున్నాము అని అంటాడు. బట్ టైంపాస్ అంటే ఏది పడితే అది మాట్లాడడమా నీ దృష్టిలో అని నాగార్జున అంటారు. ఆ డిస్కషన్ చాలా ఫైర్గా జరుగుతుంది. అండ్ నాగార్జున గారు చాలా సీరియస్ అవుతారు అబ్బాయి పైన. మళ్ళీ గేట్స్ ఒకసారి ఓపెన్ చేసి వెళ్ళాలి అనుకుంటే ఇప్పుడు కూడా నీకు నేను అవకాశం ఇస్తున్నాను, ఇంట్లోంచి వెళ్ళొచ్చు అని చెప్పేసి మాట్లాడతారు. ఆ తర్వాత పృథ్వీ గురించి మాట్లాడుతున్నప్పుడు గేమ్ని సీరియస్గా తీసుకొని ఆడడం వరకు ఓకే, బట్ ఆ సీరియస్నెస్ కంటెస్టెంట్స్ మీద చూపించిన విధానం తప్పు అని చెప్పేసి అంటాడు. మణికంఠ పైన ఆర్గ్యుమెంట్ జరిగిన వీడియో ప్లే చేస్తాడు. ఆ టైంలో పృథ్వీ యొక్క ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ లైక్ రౌడీ లాగా బిహేవ్ చేశావు అని చెప్పేసి తిడతారు. ఆ తర్వాత ఆల్రెడీ లాస్ట్ వీకే నేను ఎఫ్ వర్డ్స్ యూస్ చేయొద్దు అని చెప్పేసి క్లియర్గా చెప్పాను, యూస్ చేస్తే నెక్స్ట్ టైం సీరియస్గా యాక్షన్ తీసుకుంటాను అని కూడా చెప్పాను అని చెప్తారు. బట్ నువ్వు మళ్ళీ ఆ వర్డ్స్ని యూస్ చేసావు, ఇలా ఇంకొకసారి రిపీట్ అవుతే గనక రెడ్ కార్డ్ ఇస్తాను అని చెప్పేసి నాగార్జున గారు పృథ్వీ పైన కూడా సీరియస్ అవుతారు. నెక్స్ట్ విష్ణుప్రియ గురించి మాట్లాడుతున్నప్పుడు విష్ణుప్రియ ఉమెన్ కార్డ్ గురించి కాస్త సీరియస్ అవుతారు. తను ఆట ఆడే విధానం బాగుంది, కానీ ఆటలో ఏది పడితే అది మాట్లాడకూడదు అన్న విషయం గురించి మాట్లాడతారు. అలాగే తను సీరియస్ అయిపోయి ప్రేరణ పైనకి చాలా సీరియస్గా వెళ్ళడం గురించి అండ్ నబీల్ పైన తను యూజ్ చేసిన ఉమెన్ కార్డ్ గురించి మాట్లాడతాడు. నబీన్ ఎగ్ టాస్క్లో ప్రభావతి 2.0 టాస్క్లో సంచాలక్గా చేసిన విధానాన్ని నాగార్జున గారు అప్రిషియేట్ చేస్తారు. నైనిక కూడా తను స్టాండ్ తీసుకొని ఆ క్యారెక్టర్లెస్ అనే వర్డ్ గురించి మాట్లాడిన విధానాన్ని అప్రిషియేట్ చేస్తారు. యష్మి పైన కూడా చాలా సీరియస్ అవుతారు. యష్మి యూజ్ చేసే వర్డ్స్ గురించి అండ్ తను సోనియాని చీటర్ అని మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి తిడతారు. తను కూడా లాస్ట్ టైం మణికంఠ అండ్ సీత విషయంలో జరిగిన టాస్క్లో తను కూడా రాంగ్ డెసిషన్ తీసుకుంది అన్న దాని గురించి మళ్ళీ ఒకసారి మాట్లాడతారు. ఆ తర్వాత ప్రేరణ మణికంఠని షటప్ అనే వర్డ్స్ యూజ్ చేయడం అండ్ తను కేర్లెస్గా ఉండడం దాని గురించి ప్రేరణని కూడా తిడతారు. నెక్స్ట్ ఈ వీక్లో కొంచెమైనా నాగార్జున గారు అప్రిషియేట్ చేసింది అంటే నిఖిల్ని మళ్ళీ చీఫ్ అయినందుకు అప్రిషియేట్ చేస్తారు. అండ్ సీత, నబీల్, నయనిక వీళ్ళ గేమ్ బాగుంది అని చెప్పేసి చెప్తారు. బట్ ఇంకా ఆడాలి అని కూడా ఎంకరేజ్ చేస్తారు. నిఖిల్కి మళ్ళీ సేమ్ చీఫ్ అయ్యే అవకాశం వచ్చినందుకు నిఖిల్కి స్పెషల్ అప్రిసియేషన్ దక్కుతుంది. ఈ వీడియోలో సోనియాని సెలెక్ట్ చేయడానికి రెడ్ ఎగ్ సోనియాకి ఇవ్వడానికి గల రీజన్ని అడుగుతారు. ఆ తర్వాత ఒక చిన్న టాస్క్ అండ్ సేవింగ్తో ఈరోజు సాటర్డే ఎపిసోడ్ మనకి ముగుస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.